బిగ్ బాస్ సీజన్ 4 చేశారు. అండ్ ఆ సీజన్లో డైరెక్టర్ సూర్య కిరణ్ గారు ఉన్నారు కదా. అవును. అండ్ నిన్ననే చనిపోవటం జరిగింది. సో ఆ సీజన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా, లేకపోతే ఆయనతో మీకు ఆ పరిచయం కానీ ఆ స్నేహం కానీ ఎలా ఉండేది? నన్ను సీజన్లో 1 వీకే ఉన్నారు సూర్యకిరణ్ అన్న. నన్ను వాళ్ళ ఇంట్లో సుజిత గారు అంటే సూర్యకిరణ్ అన్నకు చాలా ఇష్టం, వాళ్ళ సిస్టర్ అంటే. నన్ను అట్లా అంటుండే అనమాట. నా వాయిస్కి నేను వాళ్ళతో నేనున్న విధానానికి మా చెల్లెని నేను మిస్ అయినా అనే ఫీలింగ్ లేకుండా పోయింది నాకు ఇక్కడ. నీతో నాకు అట్లా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటుండే అన్న. దాంట్లో స్టార్టింగ్ ఒక 2-3 డేస్ మాకు అన్న కోపం మాకు సరిగ్గా సెట్ అయ్యేది కాదు. మా హౌస్లో ఏది మాట్లాడినా కోపంగా మాట్లాడతారు, కొంచెం నిదానంగా చెప్పొచ్చు కదా. కోపాన్ని తీసుకునే అంత ఉండేది కాదు. అది కూడా ఎంటర్ అయిన 2-3 రోజులే కదా, అయ్యేది కాదు. తర్వాత 4th, 5th, 6th డే మేము ఏమైతే అన్నని అర్థం చేసుకోగలిగినామో అదే రోజు ఎలిమినేట్ అయిపోయినారనమాట. హౌస్లో ఉన్నప్పుడు మాకు కొన్ని జాతకాలు కూడా చెప్పిండ్రు, మీకు ఇది జరగవచ్చు లైఫ్లో, మీకు ఇది అవుతుంది అని. కొన్ని ఆయన చెప్పినవి కూడా నిజంగా నా లైఫ్లో జరిగినాయి. బయటకు వచ్చిన తర్వాత నేను బయటికి రాగానే నాకు కాల్ చేయడము, ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా, అందరినీ నమ్మకు నువ్వు అంటే నేను అందరితో కొంచెం ఎక్కువ దూసుకుపోయి అదిగా ఉంటాను నేను. అట్లుండకు, నువ్వు కొంచెం నీ ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకుంటారు, మంచిగా ఉండు అట్లా అని చెప్పేసి చెప్తుండే. రాకేష్ గారు అంటే తనకు చాలా ఇష్టం. అది మా మ్యారేజ్ అయిన తర్వాత కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. రాకేష్ గారితో మాట్లాడినాడు. నాకు నిజంగా నీ స్మైల్ అన్న నీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను, నాకు మీరంటే నాకు చాలా ఇష్టం, మీతో మూవీ చేద్దాము అని చెప్పి రాకేష్ గారితో దగ్గర ఒక 4-5 టైమ్స్ కాల్ చేసినారు రాకేష్ గారికి. నేను హైదరాబాద్ వస్తున్నాను, మాట్లాడదాం అంటే సమ్ సిచ్యువేషన్స్లో కలవడానికి పాసిబుల్ అవ్వలేదు. మేము కలిసింది ఒక 2 టైమ్స్ ఏమో కలిసినాము. ఒకటి సుమా అడ్డాకి వెళ్ళినప్పుడు, క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కలిసినాము. అప్పుడు ఆ టైంలో అన్నకు యాక్సిడెంట్ అయి ఉండే అనమాట. తర్వాత నేను 2-3 సార్లు ఫోన్ చేసి హెల్త్ ఎట్లున్నది అన్న అది అని చెప్పేసి అడిగినాం. తర్వాత మళ్ళీ ఈయనతో ఫోన్ చేయడం, ఈయనతో సినిమా చేయడం కోసం అని కూడా ఫోన్లు చేసినారు. మధ్యలో ఒక 2-3 మంత్స్ నుంచి లేదు, ఫోన్ లేదు. ఇంకా నేను ఇటు బిజీ ఉన్నాను, అన్న కూడా మేబీ మూవీ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు, ఇక్కడికి రావాలని చెప్పేసి అన్నారు. సిచ్యువేషన్ ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అట్లాంటిది ఉన్నప్పుడు చెప్పమ్మా నేను వస్తాను అది అని చెప్పేసి అన్నారు అనమాట. ఎందుకంటే నా ఎంగేజ్మెంట్కి, నా మ్యారేజ్కి రాలేదు. సో ఏ సిచ్యువేషన్ ఉన్నా నాకు జై, నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. సడన్లీ నిన్న మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూలో ఉన్నాను. 8కి అట్లా వచ్చినాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేసరికి నాకు 7 అయిపోయింది. కొంచెం హెల్త్ బాగాలేదు నాకు, దగ్గు అదంతా. ఇంటికి వెళ్ళగానే పడుకున్నాను. మా ఆయన కూడా నాతో ఏం డిస్కస్ చేయలేదన్నమాట. మార్నింగ్ వచ్చేటప్పుడు ఫోన్లో చూస్తే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి స్టేటస్లో చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు అదేంటి ఈయనకి ఇట్లా జరగడం ఏంటి, చాలా హెల్తీ ఉంటారు, చాలా యాక్టివ్ ఉంటారు, ఈ పర్సన్కి ఇట్లా జరగడం ఏంటి అని చెప్పి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసినారు మార్నింగ్. ఇట్లా నేను సూర్యకిరణ్ అన్న వాళ్ళ మేనేజర్ని మాట్లాడుతున్నానమ్మా, ఇంపార్టెంట్ కాల్ లిస్ట్లో ఉందంట నా నెంబర్. సో ఇంపార్టెంట్ కాల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి తను నైట్ ఇక్కడ నుంచి మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఆయన ఫోన్లో నుంచి ఫోన్ చేస్తున్నారు అనమాట. నాకు అసలు ఎంత హార్ట్ బ్రేక్ అయిందంటే, ఇంపార్టెంట్ లిస్ట్లో నా పేరు పెట్టుకున్నాడు అంటే ఎంత 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 ప్రేమ అభిమానం పెట్టుకొని ఉంటాను నా మీద. నిజంగా నేను ఆఖరి చూపుకైనా వెళ్ళాల్సింది, కానీ నాకు ఈ సిచ్యువేషన్లో నేను కొంచెం ట్రావెల్స్ అట్లాంటివి నేను చేసే కండిషన్లో లేను. సో నిజంగా మిస్ అయినట్టే సూర్యకిరణ్. లాస్ట్ టైం ఆ 2-3 మంత్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. మాట్లాడలేదు. ఓకే, సారీ. ఇట్స్ ఓకే.